మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ప్రపంచ దినాన్ని పాటిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ అచ్యుత్ గారు, లారస్ ల్యాబ్ హెడ్ శేఖర్ గారు, మైలాన్ ల్యాబ్ హెడ్ నరేంద్ర గారు, తదితర నా వైద్య సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకొని ఈ ఫ్లైర్ ని ఈ రోజు ఇనాగ్రేట్ చేశాం. ఎయిడ్స్ అనేటటువంటి వ్యాధి 80వ దశకంలో లాస్ ఏంజల్స్, న్యూయార్క్ మహానగరాల్లో మొట్టమొదట స్వెల్లింగ్ కాముకుల్లో అత్యంత భయంకరంగా ప్రారంభమైంది. భయంకరం అంటే అర్థం ఏంటంటే వ్యాధి తెలిసిన తర్వాత మహా బ్రతికితే 3 మాసాల నుంచి 6 మాసాలు బ్రతికేవారు. రాక్ హడ్సన్ అనేటటువంటి ఒక హాలీవుడ్ స్టార్, ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్పి లాస్ ఏంజల్స్ నుంచి న్యూయార్క్ వెళ్తున్నారు. విమానంలో వెళ్తుంటే ఆ విమానం రమారమి 345 మంది ప్రయాణికులకు వెళ్తుంది. ఎలాగ తెలిసిందో రాక్ హడ్సన్ అనేటటువంటి హాలీవుడ్ స్టార్, మీకు చెప్పాలంటే భారతదేశంలో అమితాబ్ బచ్చన్, ఆంధ్ర రాష్ట్రంలో ఒక చిరంజీవి, ఆ స్థాయి ఉన్నటువంటి ఆ సినిమా యాక్టరు ఎలిజబెత్ టేలర్, ప్రపంచ ప్రఖ్యాత సుందరి క్లియోపాత్ర అనేటటువంటి హాలీవుడ్ సినిమాలో హీరోయిన్ ఆవిడతో కలిసి పనిచేసినటువంటి రాక్ హడ్సన్ ఎప్పుడైతే పాజిటివ్ అని తెలిసిందో 365 మంది విమానాలు గెలిపోయారు. ఒక్కసారి అమెరికా ఉలిక్కి పడింది, ప్రపంచ దేశాలన్నీ కూడా ఉలిక్కి పడ్డాయి. ఏమిటి వ్యాధి? ఎవరికో ఒకరికి వ్యాధి ఉంటే 365 మంది విమానం వెళ్ళిపోవడం ఏమిటి? అంటే హెచ్ఐవి అంటే అంత భయానకంగా ఉన్నటువంటి వ్యాధి. ఈ 46 సంవత్సరాల్లో రమారమి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాధి యొక్క ఇన్సిడెంట్స్ అంటాం, అంటే సంఖ్యాపరంగా ఒకప్పుడు 50 మిలియన్లు అంటే 5 కోట్ల వరకు కూడా హెచ్ఐవి పాజిటివ్ ఉండేవారు. ఈవేళ ప్రపంచంలో 40 కోట్లకు తగ్గారు. భారతదేశంలో 2.5 మిలియన్లు ఉండేవారు, అంటే 25 lakhs గత 2 సంవత్సరాలుగా. అదే 10 ఏళ్ల క్రితం అయితే మన దేశంలో 5.7 మిలియన్లు, అంటే 57 lakhs ఉండేవారు. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ తగ్గింది, కానీ ఎయిడ్స్ మరణాలు ఘోరంగా పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఒక్క ART మందులు వాడితే మాత్రమే ఆరోగ్యం చక్కబడదు. బాటిల్ ఉందా? ఎందుకంటే వాటర్ బాటిల్ కాదు, ART బాటిల్. ఎందుకంటే ART మందుల వల్ల వైరస్ విజృంభణ ఆగుద్ది, కానీ ART యొక్క కాంప్లికేషన్స్, అలాగే హెచ్ఐవి అనే వైరస్ శరీరంలో లివర్ మీద అటాక్ చేస్తే కామెర్లు వచ్చి లివర్ క్యాన్సర్ రావడం, బ్రెయిన్ మీద అటాక్ చేస్తే బ్రెయిన్ లో ట్యూమర్లు, స్ట్రోకులు రావడం, గుండె మీద అటాక్ చేస్తే కార్డియోమయోపతి, గుండె బాగా సైజు పెరిగిపోయి
హార్ట్ అటాక్స్ రావడం, హెచ్ఐవి ఉన్న వారిలో లేని వారి కంటే 22% హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చెప్పి సాక్షాత్తు ద కార్డియాలజీ సొసైటీ ఆఫ్ అమెరికా ఇటీవలే ప్రకటించింది. అయితే మన దేశంలో వ్యాధి తగ్గినప్పుడు కూడా ఎందుకంటే ప్రచారం చేయాలి అని అనుకోవచ్చు మీరు. వ్యాధి తగ్గడం కాదండి, ఈ భూమి మీద ఆఖరి కేసులైనంత వరకు కూడా హెచ్ఐవి నివారణ సూత్రాలు సేఫ్ సెక్స్, సేఫ్ నీడిల్, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్హుడ్ అని చెప్పాలి మనం. రెండవది మీకు తెలిసి వేరా జనరేషన్ జెడ్ అంటే మంచి యూత్. ఉదాహరణకి 14 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువత మన భారతదేశంలో ఈవేళ 70% ఉన్నారు. అయితే వారు రిస్క్ బిహేవియర్, సహనం ఉండటం లేదు, ఐవి డ్రగ్స్, ధన సంపాదన, క్యాజువల్ సెక్స్, భాగస్వాములు మార్చడం, సహజీవనాలు. దీనితో రాత్రి ఒక రిపోర్ట్ వచ్చింది, భారతదేశంలో ఐటీ ఉద్యోగుల్లో అత్యంత ఘోరంగా హెచ్ఐవి పెరుగుతుందని. ఎందుకు పెరుగుతుంది? ఐటీ ఉద్యోగుల్లో రాత్రంతా మెలుగుగా ఉంటాడు, పగలంతా పనిచేస్తాడు. రెండవది, మా చిన్నప్పుడు డాక్టర్కి ఒక 3,000 రూపాయలు జీతం వస్తే పెద్ద గొప్ప. ఈవేళ మీకు ఐటీలో మినిమం జీతాలు లక్షల్లో ఉంటున్నాయి. ధన సంపాదన, దానికి తోడు అవకాశాలు పెరిగినాయి కాబట్టి వ్యాధి పెరుగుతూ ఉంది. నేను ఈ ప్రపంచ ఎయిడ్స్ దిన సందర్భంగా ఒకటి కోరదలుచుకున్నాను. నేను ప్రభుత్వాలు ప్రతి ఎయిడ్స్ రోగికి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ప్రతి ఎయిడ్స్ రోగికి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే ఈవేళ కూడా అనేక కంపెనీ ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు. నేను 3 దశాబ్దాలుగా ఇన్సూరెన్స్ ఇమ్మని పోరాడుతున్నాను. నేను క్రిస్టియస్లు రోషే గారు హెల్త్ మినిస్టర్ ఉండేటప్పుడు కూడా ఆయన్ని కూడా బ్రతిమలాడాను, బాబు ఆరోగ్యశ్రీ కింద పెట్టండి, హెచ్ఐవి రోగులకి బీటీ అని వైద్యం ఇవ్వండి. తూతూ మంత్రంగా వైద్యం చేస్తే వైద్యం కాదండి. మీరు ఏఆర్టీ మందులు వచ్చిన కాంప్లికేషన్స్ కి ఎవరు వైద్యం చేస్తారు? హెచ్ఐవి కాంప్లికేషన్స్ ఎంత పెద్ద కాంప్లికేషన్స్. సైటోమెగలో వైరస్ వస్తే గుడ్డోలైపోతున్నారు, హాజికిల్ లింఫోమా వచ్చి ట్యూమర్లు వస్తున్నాయి, బ్రెస్ట్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్. ఈ జబ్బులకి మేము ఇన్సూరెన్స్ ఇవ్వమంటే నిరుపేద మధ్యతరగతి కుటుంబీయుడు ఏమైపోవాలి? కాబట్టి దిస్ ఈస్ ద రైట్ టైం. మేమేదో మందులు ఇస్తున్నాం కాబట్టి సరిపోద్దనుకోవడం కాకుండా మీడియా మిత్రులు కూడా దయచేసి ఈ విషయాన్ని మన లాంటి దేశాల్లో మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కువ మంది వ్యాధి గురవుతున్నారు. రెక్కాడిదగాడ డొక్కాడినటువంటి వ్యక్తులు ఉన్నారు. అటువంటి వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే హెచ్ఐవి రోగాన్ని ఆరోగ్యశ్రీలో జాయిన్ చేయాలి. లేదా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి, బోర్డు ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలు, వారు ఎందుకు హెచ్ఐవి రోగాన్ని ఇన్సూరెన్స్ ఇవ్వడానికి పరిగణలో తీసుకోవట్లేదు? అది మనం ప్రశ్నించాలి. ఈ రెండు చేస్తే ఓకే, వ్యాధి తగ్గుదల పెట్టింది, ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది. రెండవది, మనకు ఒకప్పుడు ఇంటర్నేషనల్ గా అంటే అంతర్జాతీయ స్థాయి నుంచి విపరీతంగా ఫండింగ్ వచ్చేది. ఇప్పుడు ఫండింగ్ చాలా బాగా తగ్గిపోయిందండి. ఈ ఫండింగ్ అంటే బిల్ గేట్స్ ఫౌండేషన్, క్లింటన్ ఫౌండేషన్, పాపులేషన్ కౌన్సిల్ వాళ్ళ దగ్గర నుంచి ఫౌండేషన్ వల్ల ఫండింగ్ తగ్గిపోయింది. దానివల్ల పులిరాజా గేట్స్ వస్తుందా? అలాంటి అట్రాక్టివ్ అడ్వర్టైజ్మెంట్స్ లేవు. డిజిటల్ అడ్వర్టైజ్మెంట్స్ జరుగుతున్నాయి కానీ పూర్తి స్థాయిలో చేరట్లేదు. ఇటీవల ముంబైలో ఒక అంతర్జాతీయ వైద్య సంస్థ ఒక పరిశోధన చేస్తే 56% మంది
మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ కూడా ఎయిడ్స్ వ్యాధి తెలియదు అన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన రాష్ట్రంలో గోదావరి కనిలో ప్రతిరోజు రమారమి 50 నుంచి 100 కేసులు వస్తున్నాయంట. 5,000 మంది పాజిటివ్ ఉన్నారు. ఒకసారి ఈ వ్యాధి చాప కింద నీరులా వ్యాపిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా సేఫ్ సెక్స్, సేఫ్ నీడిల్, సేఫ్ బ్లడ్ రెండు పాటిస్తూ హెచ్ఐవిని తెలిసిన వెంటనే మా దగ్గరనే కాదు, ఏఆర్టీ కేంద్రంకి వెళ్ళొచ్చు, లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా మొదటి 72 గంటల్లో పెప్ అనేటటువంటి వైద్యంతో పూర్తి నెగిటివ్ చేసినటువంటి సౌకర్యం ఉంది. జీవితాంతం మందులు వాడక్కర్లేదు. అంతేకాదండి, గిలీడ్ సెల్స్ అనేటటువంటి ఒక పెద్ద సంస్థ లినకెపవీర్ అనేటటువంటి ఒక గొప్ప ఇంజక్షన్ కనిపెట్టింది. ఏడాదికి 2 ఇంజక్షన్లు ఇస్తే ఇంక జీవితాంతం వాళ్ళు హెచ్ఐవి బారి పడకుండా, కష్టాలు లేకుండా, నివారణ అవడానికే కాకుండా భార్య నుంచి భర్తకు, భర్త నుంచి భార్యకు పూర్తిగా నివారణ అవుతుంది. రెండోది నెగిటివ్ బిడ్డల్ని కనవచ్చు. మాకు రోజు చూస్తుంటాం 36, 70, 36 40 ఏళ్ళ దాకా పెళ్లి చేసుకోవట్లా. ఎందుకంటే చేయి ఉందని చెప్పి భయపడుతున్నారు. ఇప్పుడు ఆ భయం లేదు. అందరూ కూడా పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, ఆరోగ్యంగా జీవించవచ్చు. కానీ జాగ్రత్త వహించాలి. ఈ నేపథ్యంలో మీరు ప్రెసిడెంట్ చెప్తాను అందరికీ 2-3 వారాలైనా సరే తగ్గని విరోచనాలు, ఎవరికైనా తగ్గని చర్మ వ్యాధులు, ఆరోగ్యం ఉన్న మనిషి 2-3 నెలల్లో 10% బరువు తగ్గిపోవడం, 60 కేజీల మనిషి 50 కేజీలు అయిపోతాడు. వీటితో పాటు టీబీ లాంటి లక్షణాలు కనిపించడం, హెర్పిస్ అంటే సర్పి లాంటి లక్షణాలు కనిపించడం, ఇవే ఉన్నా ఈవెన్ చర్మ వ్యాధులు తగ్గకపోయినా సరే హెచ్ఐవి ఉందేమో అని పరీక్షించుకుంటే ఈవేళ ధీటైన వైద్యం ఉన్నది. ఇంకొక విషయం చెబుతాను మీకు. హెచ్ఐవిలో రకాలు ఉన్నాయి. హెచ్ఐవి 1 అంటే వేరు, హెచ్ఐవి 2 అంటే వేరు. కానీ జనసామాన్యం హెచ్ఐవి 1 అంటే ఫస్ట్ స్టేజ్ అని, హెచ్ఐవి 2 అంటే స్టిక్ అనుకుంటున్నారు. తప్పండి. అది నాగుపామే క్రైట్, అదర్వైజ్ రక్తపోడే రెండు. ఏఆర్టీ మందుల్ని నిపుణులైనటువంటి వైద్య పర్యవేక్షణలో వాడాలి. రెండోది హెచ్ఐవితో పాటు టీబీ ఉన్న, హెచ్ఐవితో పాటు ఓరల్ క్యాండిడైటిస్ అంటే నోట్లో పూత వస్తుంది, పూత వచ్చి మింగ్లేటెడ్. హెచ్ఐవితో పాటు పచ్చకామెరలు ఉన్న ఆ మందులు ఇవ్వడానికి చాలా స్పెషలైజేషన్ కావాలి. రెండవది ఏంటంటే మరొక నూతన ఆవిష్కరణ ఏంటంటే ఇప్పుడు ఈ మాత్రలు మింగడం కొంత కష్టమైపోతుంది కాబట్టి నోట్లో చప్పరించుకునే మాత్రలు వచ్చాయి. సో ఇంజక్షన్లు వచ్చాయి, చప్పరించుకునే మాత్రలు వచ్చాయి. రానున్న రోజుల్లో కొంచెం జాగ్రత్త పడితే నాకేం కాదు. చాలా మంది పేషెంట్లు అనుకుంటారు, నేను 3 పూట్ల పిస్తా తింటున్నాను, క్యాజ్యూ తింటున్నాను, నాకేం కాదు అనుకుంటాడు. క్యాజ్యూలు పిస్తాల వల్ల చెవి తగ్గదు, ఓన్లీ ఇమ్యూనిటీ పెరుగుతుంది మీకు అంతే. కాబట్టి అలాగే చాలా మంది ఏంటంటే ఎప్పుడో 20 ఏళ్ల క్రితం రాసిన ప్రిస్క్రిప్షన్, ఆ ప్రిస్క్రిప్షన్ ఎలా డాక్టర్ దగ్గర రాకుండా ఆ ఓల్డ్ ప్రిస్క్రిప్షన్ తోనే మందులు వాడతారు. దానికి ఏమవుతుందండి? ఉదాహరణకి సెల్ ఫోన్ ఇవ్వండి. మనకి సెల్ ఫోన్లు ఒకప్పుడు ఇవి రాని రోజుల్లో వాకీ టాకీ ఫోన్లు ఉండేవి. అలాంటిది ఇంకా ఒక దశలో 20,000 రూపాయలు ఫోన్ ఉండేది. ఈరోజు 1000 రూపాయలు పెడితే ఫోన్ వచ్చింది. అలాగే హెచ్ఐవి రంగంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడో 30 ఏళ్ల క్రితం మాత్రలు అవే వాడుతూ కూర్చొని కొందరేమో 30 ఏళ్లకే ముసలోళ్ళకి అయిపోతారు, బొగ్గులని లాగేస్తే ఆ మందులు వాడినందువల్ల. కొందరికి మెడ మీద, వీపు మీద కొవ్వు పెరిగిపోతారు ఈ యొక్క మందులు వాడినందువల్ల. మరికొందరిలో కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి. మరికొందరిలో భయంకరమైనటువంటి ఇంట్రాక్షన్స్ వస్తాయి, నరాలు పడిపోతాయి, నరాలు పనిచేయవు. అందుకారణం చేత మారుతున్న వైద్యం అందివ్వాలంటే వారు నిపుణులు పర్యవేక్షించాలి.
నిపుణుల్ని కన్సల్ట్ చేయాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకేం డౌట్స్ ఉన్నాయండి? ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదు అంటే ఇండైరెక్ట్ గా తండ్రి గుండా వచ్చేదండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ వ్యాధి ఉంటే బిడ్డకు వచ్చే అవకాశం ఉంది, కానీ చాలా 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 తక్కువ. కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్, తల్లి నుంచి బిడ్డకి జబ్బు రాకుండా గర్భిణీ స్త్రీలు యాంటీనేటల్ కేర్కి వెళ్ళగానే 2వ నెలలోనే పరీక్ష చేసి మందులు ఇస్తున్నారు. కాబట్టి ఆ మందుల వల్ల ఎవరికి కూడా ఈ వ్యాధి రాకుండా తగ్గినటువంటి అవకాశాలు బాగా బాగా ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడైతే 7% ఉండేది, ఇప్పుడు లెస్ దెన్ 1% వచ్చేసిందండి. ఎనీ క్వశ్చన్స్? క్వశ్చన్లు ఏమున్నాయా? పెప్ అంటాం, పిఈపి పెప్. పెప్ అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటాం అనమాట. సో ఈ టాబ్లెట్ వేసుకుంటే ఉదాహరణకి ఏ అనే పర్సన్ బి అనే స్త్రీని కలిశాడు, ఆవిడేం చెప్పలేదు. 3వ రోజు నాడు ఫోన్ చేసి బాబు హెచ్ఐవి ఉంది అని ఆవిడ చెప్పింది. ఈయన ఆందోళన పడిపోయి అలా కలర్ అయిపోయి ఇంట్లో కూర్చొని చచ్చిపోవాలనుకుంటాడు. కొందరు అక్కర్లేదు. ఆ 3 రోజుల లోపల వచ్చి ఏఆర్టీ కేంద్రాలకు వెళ్ళినా లేదు మాలాంటి డాక్టర్కి వచ్చినా ఒక్క టాబ్లెట్ తోనే 72 గంటల లోపల వాడితే వాడు జీవితాంతం అయిపోతాడు. ఆ అమృత ఘడియలు, దయచేసి మాట వినండి, ఆ అమృత గడియలు దాటిపోయిన తర్వాత రోజు టాబ్లెట్ వేసుకోవాలా. ఆ దాటిపోతే రోజు టాబ్లెట్ వేసుకోవాలా. దీని స్థానంలో ఇప్పుడు ఇంజక్షన్లు వచ్చాయి, అవి మన దేశంలో ఆచరణలోకి వస్తాయి. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ పెప్ అనేది కానీ జనాలకు చెప్పగలిగితే మనం ఇవాళ ఆస్ట్రేలియాలో అసలు హెచ్ఐవి అనే మాటే లేదు. 80% మందిలో అక్కడ కాండోమ్ లేకుండానే కాపురం చేస్తారు. ఎందుకని వాళ్ళందరూ కూడా హెచ్ఐవిని తెలియగానే ఈ మందు వాడేశారు, నెగిటివ్ అయిపోయారు. అయితే మీకందరూ తెలుసు, నేను 40 ఏళ్ళుగా పోరాడుతున్నాను. వాస్తవానికి డాక్టర్ రచిత లాంటి వాళ్ళు, లేకపోతే ఇదిగోండి ఈ మన లారెన్స్ ల్యాబ్ లాంటి వాళ్ళు, మైదాన్ ల్యాబ్ వాళ్ళు ఎవరో కొంచెం సాయం చేయడం తప్ప వాస్తవానికి ప్రజా ఉద్యమం వచ్చుంటే ఎప్పుడో హెచ్ఐవి పోయిండేది. కానీ రావట్లేదు. ఎవరికారు భయపడిపోవడం, సిగ్గుపడిపోవడం, అవమానం పడిపోవడం. అందుకే ప్రపంచ సంస్థ ఏం చెప్తుందండి ఈ సంవత్సరం, అడ్డంకులు అధిగమించండి, హెచ్ఐవి నిర్మూలించండి అన్నది. అడ్డంకులు అంటే ఏంటండి? ఒకటి స్టిగ్మా, 2 పేదరికం. ఉదాహరణకి కిడ్నీ పోయినప్పుడు ఆ కిడ్నీ పోయినట్టు చాలా కాలం నుంచి పోరాడి దీనికి చేశారు. దీనికి పోరాటం చేసి దీని మీద చాలా రీసెర్చ్ కూడా చేశారు ఆయన. సో అసలు ఈ సందర్భంగా మనం చాలా ఆనందపడాల్సిన విషయం ఒకటి, బాధపడాల్సిన విషయం ఒకటి ఉంది. ఆనందపడాల్సిన విషయం ఏంటంటే ఈ హెచ్ఐవిని ఈ నియంత్రణకి తీసుకురావడం అనేది చాలా ఆనందం. 8 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ చాలా వరకు నియంత్రించగలిగారు. కానీ బాధపడగలిగిన విషయం ఏంటంటే ఇప్పటికీ చాలా కేసులు ఇంకా వస్తూ ఉన్నాయి. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా అసలు ఇంకా తెలియని వాళ్ళు, ఇంత చదువు ఇంప్రూవ్ అయ్యి